ఆ ఫోటోలో ఉన్న గాయత్రి దేవత ఎక్కడా? పెదబావు గారు ఎత్తుకున్న అనాథ పిల్లెక్కడా? సారీ, మళ్ళీ ఈ మాట అంటున్నందుకో ఏమనుకోకండి, పోల్చేటప్పుడు తప్పదు. అవునులే, ఏ ప్రాతిపదికన ఆ పెళ్ళే పెద్దక్కాయ గాయత్రి దేవని మీరు ఎలా చెప్పగలరు? ముందా చెప్పండి. విష్, నువ్వు సైలెంట్ గా ఉంటే మాకు మాటలు రావడం లేదు. చెప్పు. అత్తయ్య, ఏం చెప్పను? అమ్మ వాళ్ళ అభిప్రాయము నిదర్శనమో తెలియడం లేదు. సాక్ష్యాధారం ఉంటే అందరూ నమ్మేయచ్చు. మమ్మీ, ఇంకా ఆలోచిస్తావండి మమ్మీ? ఆధారం ఏంటో చెప్పేయి. ఉందా? ప్రూఫ్ ఉంటే చూపించండి. తీసి చూపించలేను, చెయ్యి వేసి చూపించగలను. ఎక్కడ వేస్తారు పెద్ద మాత చెయ్యి? చిన్నారి గాయత్రి అలియాస్ మా గాయత్రక్క. తన కుడి చేతిలో నా కుడి చేతిని వేస్తాను. తమ కుడి చేతిని బిడ్డ గాయత్రీదేవి కుడి చేయి తాగితే నిప్పు రవ్వలు ఎగిసి పడతాయి. అయితే అత్తయ్య వాళ్ళు చెప్పిన స్వామివారు ఎవరో గాని అతను చెప్పింది నిజమే. గాయత్రి పెద్దమ్మే అని నమ్మొచ్చంటారా వదినా? అలా అని కాదు విక్రాంత్ బాబు. ఆ అమ్మగారు పునర్జన్మలో పసిపిట్టగానే ఉంటారు కదా. తన కుడి చేతిని తిలోత్తమ అత్తయ్య కుడి చేయి తాకితే నిప్పురవ్వలు ఎగిసి పడతాయని మన స్వామివారు కూడా చెప్పారు. అద్దిర బన్నా, అమ్మ లెక్కలకి చాలా మందికి అసలు విషయం తెలుసు గాని ఏమీ తెలియనట్టు బానే మేనేజ్ చేస్తున్నారు మమ్మీ వీళ్ళు. ఆ సమయం వచ్చేదాకా ఆగాలనుకున్నదేమో, కానీ రానే వచ్చింది. పెద్దమాత, పరీక్ష చేయటం ఏమో గాని ఫలితం దారుణముగా ఉండును, జాగ్రత్త. అవునత్తయ్య, నిప్పుతో చెలగాటం మంచిది కాదు. అన్నింటికీ సిద్ధపడే ఇంటికొచ్చాను. ఇప్పుడేంటి? ఆ పిల్ల చేతిలోకి అత్తయ్య చేయి పెడితే తను గాయత్రి అత్తయ్య అయితే మంటలొస్తాయంటారు, అంతేనా? అదే కదా చెప్పింది. ఎందుకైనా మంచిది కొంచెం వెనక్కి రండి. అవును తల్లి, నిప్పురవ్వలు ఎగిసి పడితే మంటలు ఎవరి మీద పడుతుందో చెప్పలేము. మమ్మీ జాగ్రత్త మమ్మీ, పిల్లని నేనే ఎత్తుకున్నాను. విశాల్, పరిస్థితి చెయ్యి దాటిపోయింది వదినా. ఎంత చెప్పినా ఎవరు వినేలా లేరు. సరే సరే,
పరీక్షించేది వారే కదా, ఫలితం వెంటనే తెలిసిపోతుంది కూడా. రెడీ అత్తయ్య. పెద్దబాబు గారు, పాప చేయి పట్టుకొని కాస్త ముందుకు చాపండి. మంటలు అంటుకుంటే బిందె నీళ్లు తెచ్చి నా మీద పోయండి. ఎందుకైనా మంచిది ఒక బిందె నీళ్లు తెచ్చి పెట్టుకోండి. మరి అంత పిరికితనం పనికిరాదు పెద్దలుడు. వాటర్ బాటిల్ ఇక్కడే ఉందిగా, కాస్త మంట అనిపించినా నీళ్లు పోసేస్తాం. అక్కాయ్, బుజ్జి తల్లి గాయత్రి, నువ్వు ఒకరినొకరు చేతులు కలుపుకోండి. రెడీ? 1 2 3. మీరుండండి కాస్త. రన్నింగ్ కామెంటరీ వద్దు మావయ్య. మమ్మీ, మమ్మీ వద్దు మమ్మీ. మమ్మీ మమ్మీ
మమ్మీ టచ్ చేసావా? చేతిలో చేయి కూడా కలిపానురా, ఏం కాలేదు. మంటలు రావడం లేదు. రావడానికి ఆ పిల్ల ఏమైనా గ్యాస్ సిలిండర్ అత్తయ్య? మమ్మీ అఖండ స్వామి చెప్పాడు కదా మమ్మీ. ఎవరు ఆ రోజు ఇంటికొచ్చి గాయత్రి గానవులిద్దరూ కవల పిల్లలన్న ఆ స్వామీజీయేనా? ఆయనకొక దండం చెప్పండి. శాస్త్రి గారి మనవరాలే గాయత్రి పెద్దమ్మ అయితే ఎంత బాగుండేదో అనుకున్నాం. మొత్తం డిసప్పాయింట్ చేశారు. మరి ఎక్కడ తేడా కొట్టింది? పెదబాబు గారు, ఆ పిల్లని ఇంకా ఎత్తుకొని ఉండడం అవసరమా? అవును, తీసుకోండి. నువ్వే అమ్మగారివేమో అనుకున్నాను. కాకపోయినా పర్వాలేదులే, నా కూతురువే కదా, నా బంగారు తల్లివి. నైని పాప నాకు దామా. నీ కాళ్ల కింద గంట వేసిన పసిబిడ్డ గాయత్రినే. నిన్ను చంపేయాలని చూసింది. మమ్మీ చెప్పు. నువ్వే చెప్పాలి. అఖండ స్వామి నీకేమన్నా బాకీ ఉన్నాడా? లేదే, ఎందుకలా అడిగావు? ఆయన్ని కలిసిన ప్రతిసారి నువ్వు ఎమోషనల్ అయ్యేలాగానో ఎగ్జైట్ అయ్యేలాగానో ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నాడు కదా అని డౌట్ వచ్చింది. రే, సాధు పుంగవులు ఏమీ ఆశించర్రా. ఆశించకపోతే పర్లేదు, శాసించడం దేనికో సర్వం తెలిసినట్టు. నీ బాధేంటో నాకు అర్థమయ్యేలా చెప్తావా? అఖండ స్వామి ఏమన్నారు? నైని వాళ్ళు దత్తత తీసుకున్న గాయత్రే పెద్దమ్మ అని అన్నారా లేదా? అన్నందుకే కదా వీరావేశంతో ఇంటికొచ్చి పరీక్ష చేసింది. చేతిలో చేయి కలిపితే ఎలా అనిపించింది మమ్మీ? పిల్ల చెయ్యి చాలా చల్లగా ఉందిరా. ఇన్నాళ్ళు ఆ చేతిని ముద్దు పెట్టుకుంటే మూతి కాలుతుంది అని, షేక్ హ్యాండ్ ఇస్తే బూడిదైపోతామని రకరకాలుగా భయపడి దూరంగా ఉన్నాం. ఇప్పుడేమంటావు? సాయంత్రం పిల్లనెత్తుకుని పార్కుల వెంట తిరుగుదా ఉంటావా? మనకేమవసరం మమ్మీ? మరేం చేద్దామంటావు? పెద్దమ్మని వెతుకుదాం. అవును మమ్మీ, నైని పిల్లల్ని కని 2వ ఏడాదిలోకి అడుగు పెడితే నీకు ప్రాణగండం మొదలవుతుంది అని అన్నావు, గుర్తుందా? గుర్తుంది. ఇంట్లో ఉన్న గాయత్రి పాప గాయత్రీదేవి కాదు అని క్లారిటీ వచ్చినా చిన్న పిల్లలతోనే నీకు చావు తప్పదు అని అర్థమైంది కదా. పునర్జన్మ ఎత్తి తప్పిపోయిన పెద్దమ్మ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండనే ఉంటుంది. అందుకే ఆ వైబ్రేషన్స్ వల్లనే నీకు ఈ గాయాలవడం, కీళ్ళు కండరాలు పట్టేయడం జరుగుతుంది. తెలివి తక్కువ వాడివైనా ఎక్కువగానే ఆలోచించవు వల్లభ. నువ్వన్నది నిజమే. గాయత్రక్క ఎఫెక్ట్ నా మీద పడుతూనే ఉంది. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ ఇల్లు కట్టిన స్థలంలోనే ఆవిడ పార్థివ దేహాన్ని తగలబెట్టడం జరిగింది కాబట్టి తన శక్తి ఇక్కడ నిక్షిప్తమై ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకునే అఖండ స్వామి గాయత్రీదేవి ఇక్కడే ఉంది అని అన్నారనుకుంటా. ఓ అలాగంటావా?
అయితే పెద్దమ్మ ఆత్మశక్తి పిల్లల అందరిలోనూ ప్రవహిస్తుందా, లేకపోతే కేవలం గాయత్రి అన్న పేరు ఉండి నైని విశాల్ దత్తత తీసుకున్నందుకు ఆ పిల్ల మీద మాత్రమే ప్రభావం చూపిస్తుందంటావా? ఏదేవైనా ముగ్గురు ఉలూచితో కలిపి 4 పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే మమ్మీ. మమ్మీ, ఇంకో ఐడియా. గారడి పిల్ల విశాలాక్షి అన్నట్టు నవరాత్రుల్లో పిల్లలు పాలు లేక అలమటిస్తారు అని చెప్పింది కదా. అదే జరిగితే ఏ పసిబిడ్డ ఆకలి తట్టుకుంటుందో పరీక్షించాలి. అప్పుడు గాయత్రి పెద్దమ్మ ఉనికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది వల్లభ. ఈరోజేంటి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు? నువ్వు నా కొడుకువేనా అని డౌట్ వస్తోంది. రా కావ్య, కూర్చో. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైంది మనం కలిసి? నేను బాగున్నాను నైని, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. అవును, నీ లిటిల్ ప్రిన్సెస్ నవ్య ఎక్కడ? ఎలా ఉంది? నవ్య కూడా బానే ఉంది నైని, చాలా అల్లరెక్కువైంది. అవును, ఈ సరుకులేంటి? ఈ సరుకులు కూడా నవ్య కోసమే. పిల్లలు పెరిగే వయసులో సరైన పోషణ లభిస్తేనే కదా ఎదుగుదల బాగుండేది. కరెక్ట్ కావ్య. సరే నైని, నేను వెళ్తాను. నవ్య ఎదురు చూస్తుంది నా కోసం. ఒక్క నిమిషం ఆగు, నవ్య కోసం చాక్లెట్స్ తీసుకొస్తాను. వద్దు నైని, అసలు చాక్లెట్స్ తిననివ్వను నవ్యని, పళ్ళు పాడైపోతాయని. అదేంటి, పిల్లలు ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే ఆనందాన్ని వెతుకుతారు. అలాంటిది నువ్వసలు చాక్లెట్సే ఇవ్వనంటే ఎలా? దానికి బదులు తన దంతాలకు కావాల్సిన పోషణ అందేలా చూడు. దంతాలకి పోషణనా? ఎలా నైని? ఒక్క నిమిషం. ఇదిగో ఇలా ఈ కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ టూత్ పేస్ట్ ని వాడి. ఎందుకంటే కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ ఒక టూత్ పేస్ట్ మాత్రమే కాదు, అది మన దంతాల పోషణ కూడా. కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ లోని కాల్షియం బూస్ట్ ఇంకా ఆర్జినైన్ ఫార్ములా మన దంతాలు పోగొట్టుకున్న సహజ కాల్షియంని తిరిగి నింపి మన దంతాలను 2 రెట్లు బలంగా అయ్యేలా చేస్తుంది. ఓ అవునా నైని, చాలా థ్యాంక్స్. ఇక నుండి నేను ఈ కోల్గేట్ స్ట్రాంగ్ టూత్ పేస్ట్ మాత్రమే వాడతాను. కోల్గేట్ తో పాటు ఈ చాక్లెట్స్ కూడా నవ్యకి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. విశాల్ విశాల్ విశాల్, ఆగు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. గాయత్రి పాప కుడి చేతిని తిలోత్తమ అత్తయ్య కుడి చేయి తాకితే ఖచ్చితంగా మంటలు రావాలి కదా? అవును, రావాలి. కానీ రాలేదే. పవర్ ప్రాబ్లమా? ఇదిగో విశాల్, నువ్వు సమాధానం చెప్పకుండా కృష్ణుళ్లాగా నవ్వితే బాగోదు చెప్తున్నా. ఏమై ఉంటుందా అని నా బుర్ర బద్దలు కొట్టుకోకముందే మంటలెందుకు రాలేదో చెప్పు. రాదోదినా. రాదా? రాదు అంటే ఈ గాయత్రి మీ అమ్మ కాదా? పెద్దత్తయ్య కాదా? నన్ను కన్న మా అమ్మే ఈ గాయత్రి. అలాగైతే ఫైర్ రావాలి కదా? రాకుండా చేశాను కదా. హౌ? నీ మృత్యు ఘంటికలు మోగించాలని చూసింది ఎవరో కాదు తిలోత్తమ, నీ కాళ్ల కింద గంట వేసిన పసిబిడ్డ గాయత్రినే. స్వామి, అవును. అయితే తను గాయత్రి పాప. గాయత్రినేరా మూర్ఖుడా? విషయమైతే నీకు చెప్పారు. పరిశీలించాల్సింది, పరీక్షించుకోవాల్సింది నువ్వే తిలోత్తమా. వెళ్తాను స్వామి. ఇప్పుడే వెళ్ళి తాడో పేడో తేల్చుకుంటాను. రే రారా.